హలో అండి, నమస్తే. నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్ ఛానల్. నా ఛానల్లో సింపుల్ ప్యాటర్న్స్తో బ్లౌజెస్ని డిజైనింగ్ మరియు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా చూస్తారు. ఇక గణేష్ చతుర్థికి నేను ఇక్కడ తక్కువ ఖర్చులో మనం ఇంట్లోనే బయట దొరికే గణేశాలాగా పిల్లలకి చాలా నచ్చే విధంగా, హెవీ లుక్ ఉండే విధంగా గణేశాన్ని తక్కువ మెటీరియల్లో చేయడం ఎలాగో చూపిస్తున్నాను. ఇక వచ్చేసి గోధుమ పిండిని 2 కప్పులు తీసుకున్నాను. ఇందులో ఫెవికాల్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మనకి ఫెవికాల్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. దీంట్లో మనకి ఏంటంటే ఫెవికాల్ లేనప్పుడు తక్కువ వాటర్ వేసుకుని గట్టిగా కలుపుకోండి. కలుపుకుని మనకి క్రాక్స్ అనేవి, పగుళ్ళు అనేవి రాకుండా చూసుకోండి. ఇలా కలిపేసుకున్నాక ఇక్కడ మన చేతులు, తల, మనకి పొట్టకి ఎన్ని ఉండలు అవసరమో అన్ని ఉండలు తీసేసుకున్నాను. ఒక చిన్న ఉండని ఇలా బేస్ కింద ఫస్ట్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఒక పెద్ద ఉండని మనం ఇలా కోంట్లాగా చేసుకుని దీన్ని వాటర్ తోటి స్టిక్ చేసేసుకుంటున్నాను బేస్కి. నెక్స్ట్ వచ్చేసి లెగ్స్ పెట్టుకుందాం. లెగ్స్ కోసం కొంచెం ఇలా సన్నగా చేసుకున్నాను. ఈ ఉండని సన్నగా చేసుకోవాలి. ఇలా చేసుకుని ఇక్కడ మా బాబు కూడా చేస్తున్నాడు. పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే చాలా ఈజీగా 1.5 అవర్లో చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ లెగ్స్ని పెట్టేసుకున్నాను, కాళ్ళని. నెక్స్ట్ మళ్ళీ హ్యాండ్స్ కూడా ఇక్కడ ఏంటంటే కొంచెం అదేమంటారు, పంచ దగ్గర నుంచి పంచ కుచ్చు వచ్చినట్టుగా పెడుతున్నాను పొట్టకి. దీనిపైన మనకి స్నేక్ వచ్చేస్తుంది. ఇలా స్నేక్ని కూడా కొంచెం పిండి తీసుకుని మనం ఇలా స్నేక్ లాగా కొంచెం నొక్కుని ఇలా పొట్ట చుట్టూతా పెట్టేసుకోవచ్చు. ఈ పైన ఏంటంటే తొండం వచ్చేస్తుంది మనకి, అందుకని దీన్ని కలపట్లేదు. మనం ఇలా కుచ్చులాగా వచ్చిందని కలపట్లేదు పొట్టకి. ఇక హ్యాండ్స్ కూడా కొంచెం ఇలా సన్నగా చేసుకుని ఈ హ్యాండ్స్ కూడా మనం అతికేసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ జందం వేసేసుకుందాం. జందం వేసేసుకుంటే కనుక మనం హ్యాండ్స్ పెట్టేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ తల అనమాట. తలకి రౌండ్ బాల్ తీసుకుని ఇలా నేను ఇంకా తొండాన్ని ఏమీ యాడ్ చేయట్లేదు. మనం ఒక బాల్లోంచే మనం తొండాన్ని కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు. జస్ట్ కింద చూసుకుంటూ ఇలా అనేసుకున్నామంటే మనకి పైన డ్రాప్ షేప్ వస్తుంది, కింద తొండం వస్తుంది. కొంచెం కట్ చేసేసుకుంటే మనకి తొండం షేప్ అనేది వచ్చేస్తుంది. దీన్ని కూడా వాటర్తో అంటించేసుకోవాలి. నేనేం చేశానంటే ఇక్కడ కొమ్ములు కూడా పెట్టేశాను. దంతాలు ఉంటాయి కదా, దంతాలు ఒకటి విరిగింది, ఒకటి ఫుల్ దంతం, 2 దంతాలు పెట్టేశాను. పెట్టేశాక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా ఈ విధంగా వాటర్ పెట్టేసుకుని ఇలా హ్యాండ్ చూడండి ఎంత బాగా వచ్చిందో, అచ్చం అభయం ఇస్తున్నట్టుగా వచ్చింది కదా. ఇలా 2 హ్యాండ్స్ మనం యాడ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ చేత్తో తీసుకుంటూ యాడ్ చేసేసుకోవాలి. ఇక నెక్స్ట్ నేను కొంచెం పిండి తీసుకుని చెవులు చేస్తున్నాను. మనం ఏంటంటే మనం కలుపుకున్న పిండిలో ఫస్ట్ మనం బాడీ పార్ట్, లెగ్స్, హెడ్ పార్ట్ తీసేసుకుంటే మిగిలిన పిండి మనం దాంట్లోంచి చిన్నగా తీసుకుంటూ మనం ఇవన్నీ చేసేసుకోవచ్చు అనమాట. జందాలు కానీ, చెవులు కానీ, దంతాలు కానీ, ఇవన్నీ అనమాట. ఇక కిరీటానికి కూడా కొంచెం పిండి తీసుకుని సన్నగా రోల్ చేసేసుకున్నాక ఇలా పైన స్టిక్ చేసేసుకుంటున్నాను. మనం జస్ట్ వాటర్తో యాడ్ చేసుకుంటేనే మనకి గ్లూతో స్టిక్ చేసినట్టుగా అతుక్కుపోతుంది పిండి కాబట్టి. ఇక ఏం చేశానంటే చిన్న అట్ట ముక్క తీసుకుని హ్యాండ్ లోపలికి ఇలా పెట్టాను. పెట్టి దీంట్లో మనం ఏం చేద్దామంటే కుడుములు ఒకటి కాదు చాలా పెట్టుకుందాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలుకని చేసేసుకుందాం. ఎలుకకి 2 చెవులు పెట్టేస్తే ఎలుక అయిపోతుంది. కొంచెం సన్నగా తోక అనేది సన్నగా తిప్పుతున్నాను. ఎలుక కూడా అయిపోయింది. చెవులు పెట్టేసుకున్నాను. ఇక ఈ విధంగా మొత్తం గణేష పిండితోటి మనం చేసేసుకున్నాం కదా. ఇది కొంచెం పక్కన పెడుతున్నాను నేను.
నెక్స్ట్ ఏం చేసుకుందామంటే వెనకాల కొంచెం పిండి, మిగిలిన పిండి ఈ విధంగా చేసుకున్నాను. ఎందుకంటే ఈ విధంగా బ్యాక్ సైడ్ ఒక మనకి గరికలాగా చేసుకుందాము. దానికోసం ఏం చేశానంటే ఒక అట్ట తీసుకుని దాన్ని ఒక ఏదన్నా మూత లాంటిది పెట్టుకుని మనం రౌండ్ షేప్లో కట్ చేసేసుకోవాలి. కార్డ్బోర్డ్ అట్ట అనమాట. దీనికి నేను ఇక్కడ ఒక పింక్ కలర్ పేపర్ తీసుకుని మీరు ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఫెవికాల్ స్టిక్ చేసుకుని ఇలా అంటించేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ షీట్లు తీసుకున్నాను. ఈ ఫోల్డ్ చేసుకున్నాక మనం ఒక గరికలాగా కట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి గణేష గరిక ఎఫెక్ట్ తోటి మనం చేసుకుంటున్నాం అనమాట. ఇలా కట్ చేసేసుకోవాలి పీసెస్. వీటిని ఇలా కొంచెం ఫెవికాల్తో ఇలా రౌండ్గా స్టిక్ చేసేసుకోవాలి. ఇలా స్టిక్ చేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనకి గణేష కొంచెం డ్రై అయ్యారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ కలర్స్ తీసుకున్నాను. మనకి వాటర్ కలర్స్ యూజ్ చేయొచ్చు, లేదా నేను ఎక్కువ పెయింటింగ్ అది వేస్తూ ఉంటాను కాబట్టి ఇక్కడ ఫ్యాబ్రిక్ కలర్స్ నాకు ఇంట్లో ఉన్నాయి కాబట్టి వాడుతున్నాను. లేదంటే కనుక మనం వాటర్ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా లేదంటే మనకి ఫుడ్ కలర్స్ కూడా వాటర్లో డిజాల్వ్ చేసుకుని వాటిని కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇవే ఉండాలని కాదు, మనకి ఏంటంటే ఒక చేయాలనే కోరుకుంటే దేంతో అన్నా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సపోజ్ రెడ్ కోసం కుంకుమ కలుపుకోవచ్చు, ఎల్లో కోసం పసుపు కలుపుకోవచ్చు, లేదా ఫుడ్ కలర్స్ ఏదైనా ఉంటే గ్రీన్ లాంటివి ఉంటే మనం అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కలర్ వేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం గోల్డ్ పేపర్ స్టిక్ చేశాను. అట్ట కార్డ్బోర్డ్ స్టిక్ చేశాను కదా, ఇక్కడ దాని మీద కొంచెం గ్లూ వేసేసుకుని చిన్ని కుడుముల్లాగా సేమ్ గోధుమ పిండి ముద్దల్ని ఇలా చేసేసుకుని బాల్స్ లాగా వాటిని స్టిక్ చేసుకుంటున్నాను. చేయి చూడండి, అస్సలు ఫింగర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి కదా, అచ్చం అభయం ఇస్తున్నట్టు ఉంది. ఇక తొండానికి కొంచెం ముడతలు వచ్చినట్టుగా ఉండడం కోసం అవి కూడా ఇచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కళ్ళు కోసం నేను మిరియాలు యూజ్ చేస్తున్నాను. ఇది కూడా మనం పెయింట్తో వేసుకోవచ్చు, కానీ మిరియాలు అయితే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డెకరేషన్ అంటారా, మన ఇష్టం, మనకి ఉన్న మెటీరియల్ బట్టి కొందన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకున్న బీడ్స్ యూజ్ చేసుకుంటున్నాను, కొందన్స్ యూజ్ చేసుకుంటున్నాను. అలా మీ దగ్గర ఏది ఉంటే అది. ఒకవేళ ఏమీ లేదు అనుకుంటే కందిపప్పు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కందిపప్పు ఒకటి, మనకి మెంతులు ఒకటి ఎల్లోలో ఉంటాయి కదా, ఇవన్నీ కూడా యూజ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇక చేతులకి అభయం ఇచ్చే చేతులకి మనం ఇలా ఇక్కడ నేను గోల్డ్ బాల్ చైన్ అనేది యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర గోల్డ్ బాల్ చైన్ లేకపోతే కనుక స్టోన్ చైన్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ గోల్డ్ బాల్ చైన్ వచ్చేసి 2 పీసెస్ కొంచెం ఫెవికాల్ పెట్టుకుని ఇలా స్టిక్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను పెయింటింగ్ వేస్తే వాళ్ళ చేతులకి వేసేసుకున్నారు, చేతులకు వేసుకుని చేస్తున్నాడు అనమాట. ఇలా గోల్డ్ చైన్ని ఇక్కడ మనం పైన కిరీటం పెట్టాం కదా, కిరీటానికి ఈ విధంగా చుడుతున్నాను. ఇక్కడ ఏంటంటే జస్ట్ నేను గణేషని సింపుల్గా చేశాను, కానీ ఇంకా ఎక్సలెంట్గా చేయొచ్చు. నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూస్తే కనుక నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా అప్లోడ్ చేస్తాను. ఇక చిన్న లేస్ పీస్ తీసుకుని అది కూడా దీనికి ఎదురుగుండా మనకి స్టిక్ చేసుకున్నాను. మొత్తం చుట్టూతా స్టిక్ చేసుకునే అంత పీస్ నా దగ్గర లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇలా 2 టైమ్స్ రెడ్ తీసుకుని బొట్టు పెట్టేసుకుందాం. ఇక్కడ తొండానికి కూడా మడతలు పెట్టిన చోట రెడ్ తోటి లైన్స్ డ్రా చేసుకుంటున్నాను. ఇక స్వస్తిక్ చేతులు. ఇక వచ్చేసి ఇక్కడ ఇంకొక పింక్ షీట్ పైన స్టిక్ చేసేసుకున్నాను. దీన్ని వెనకాతల మనం ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవచ్చు, లేకపోతే గ్లూ కూడా పెట్టుకోవచ్చు. ఇక మొత్తం గణేష అనేది కంప్లీట్ అయ్యాక మనకి ఈ విధంగా లుక్ అనేది వస్తుంది.
ఇదండి లుక్ వచ్చేసి గణేష చూడండి. ఈవెన్ కుడుములను కూడా ప్లేట్ లాగేసుకున్నట్టుగా ఉంది. చాలా బాగా వచ్చింది కదా. తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో కిడ్స్ కనుక ఉంటే వాళ్ళతో తప్పకుండా ట్రై చేయించండి. చాలా బాగా వస్తుంది. అంతేకాదు మనకి ఇది డ్రై కూడా అయిపోతుంది. క్రాక్స్ అనేవి కూడా రావు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దు. మరి గణేష ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చేయండి. మీ ప్రతి కామెంట్ వల్ల మరింత ఇన్నోవేటివ్గా వీడియోస్ మరింత బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. మరి లైక్ చేస్తారని ఆశిస్తూ నమస్తే. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తా.